పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ను కోరారు మంత్రి సీతక్క. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఆమె భేటీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో పర్యటించేందుకు సైతం సానుకూలంగా స్పందించినట్టుగా సీతక్క తెలిపారు. 2022లో నాటి గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని, కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంటు పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. ఫస్ట్ గవర్నర్గా రాగానే మొదటి పర్యటన మరి మా ప్రాంతానికి ఆ రోజు ములుగులో పెట్టుకోవడం జరిగింది. ములుగులో నైట్ హాల్ట్ కూడా చేయడం జరిగింది. ములుగు నుంచి ఒక విలేజ్ని కూడా వారు దత్తత తీసుకుంటా ఉన్నారు. మేము కొన్ని ప్రపోజల్స్ పంపినాము, ఒక 3-4 విలేజ్లు. అందులో వారు ఏది ఇష్టమో అంటే ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్కు ఏ ఊరైతే అనుకూలంగా ఉంటుంది, ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక అంటే స్టడీ చేసి వాళ్ళు తొందరలోనే ఆ 3-4 గ్రామాలను ఒక గ్రామాన్ని ఎంచుకొని తొందరలోనే మరి అడాప్షన్ చేసుకొని డెవలప్ చేస్తామన్నారు. ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని గ్రామాలను కూడా తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు ఒక మంచి డిబేట్ కూడా అంటే ఎక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ట్రైబల్ ఏరియాలలో ఉండేటువంటి ఇష్యూస్ ఏంది, అదేవిధంగా మొన్న జరిగినటువంటి జైనూరులో జరిగినటువంటి అమ్మాయి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా కొంత చర్చ అడగడం జరిగింది. మేము చెప్పినాము. అక్కడ మొన్న మేము ఆదివాసీలతో మీటింగ్ అయినప్పుడు కూడా గవర్నర్ గారు ఒకసారి పర్యటించాలని వారు కూడా కోరడం జరిగింది. వారి కోరికను కూడా అంటే మనము ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డల యొక్క ఆవేదనను కూడా వారి దృష్టిలో పెట్టి వీలు చూసుకొని ఒకసారి ఆదిలాబాద్ ప్రాంతాన్ని కూడా సందర్శించాలని మేము కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించారు.